నమస్తే, మైసెల్ఫ్ శ్రావణి. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా హోలీ పండుగ వేడుకలు, రంగులు చల్లుకుంటూ సంబురాలు జరుపుకున్న ప్రజలు. అంధకారంగా మారిన అంబేద్కర్ స్టేడియం, క్రిమి కీటకాలతో ఇబ్బందుల్లో వాకర్స్, క్రీడాకారులు. బస్టాండ్లో తలనొప్పిగా మారిన పార్కింగ్ సమస్య, సరైన స్థలం లేకపోవడంతో ఇబ్బందుల్లో ప్రయాణికులు. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా ప్రాంతాల్లోని కాలనీలో మహిళలు, యువతీ యువకులు, చిన్నారులు రంగులు చల్లుకున్నారు. డీజే చప్పుల నడుమ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ముందు రోజున ఆయా కాలనీల్లో రాత్రి వేళన కామదహన కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగర్లోని వివిధ కాలనీలలో హోలీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన వేడుకల్లో సీఐ సృజన్ రెడ్డితో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది పాలు పంచుకున్నారు. నిత్యం పోలీసు విధులతో బిజీగా ఉండే సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసులు హోలీ ఉత్సవాలను ఆనందంగా జరుపుకున్నారు. అదేవిధంగా రామ్నగర్లో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కార్పొరేటర్ గాజ రామ శివరాం ఆధ్వర్యంలో కాలనీ వాసులంతా ఒక్కచోట చేరి హోలీ సంబరాలు నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గాజా రామ శివరాం, బీజేపీ నేత ప్రమోద్ రావు, డివిజన్ వాసులు పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా హోలీ పండుగ జరుపుకున్నామని 13వ డివిజన్ కార్పొరేటర్ పద్మశాలి సంఘం డివిజన్ అధ్యక్షులు తేళ్ల లక్ష్మీ రమేష్ అన్నారు. హోలీ పండుగను పురస్కరించుకుని 13వ డివిజన్లో గల మార్కండేయ, సాయిబాబా, ఆంజనేయ స్వామి దేవాలయ చౌరస్తాలు కార్పొరేటర్ తేళ్ల లక్ష్మీ రమేష్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. వేకువజామున కామదహన కార్యక్రమాన్ని చేపట్టారు. డీజే పాటల మధ్య నృత్యాలు చేస్తూ ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ హోలీ వేడుకల్లో పాల్గొన్నారని కార్పొరేటర్ తేళ్ల లక్ష్మీ రమేష్, ఒడ్నాల రాజు అన్నారు. డివిజన్ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తేళ్ల లక్ష్మీ రమేష్ తో పాటు ఉపాధ్యక్షులు ఒడ్నాల రాజు, వేముల వెంకటేశం, గౌరవ అధ్యక్షులు చిందం రాజేశం, వడ్లకొండ రాములు, కోశాధికారి బూర్ల ప్రకాష్, దూస రాజశేఖర్, గాలి రాజయ్య, అడిగొప్పుల సత్యనారాయణ, గాజర్ల ఆనంద్, గాజర్ల పెంటప్ప, వినయ్, సురేష్, అనిల్, డివిజన్ ప్రజలు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. కరీంనగర్లోని గణేష్ నగర్లో గల సిపిఐ పార్టీ కార్యాలయంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు మణికంఠరెడ్డి ఆధ్వర్యంలో హోలీ పండుగ జరగగా పెద్ద చిన్న తారతమ్యం లేకుండా రంగులు చల్లుకున్నారు. చిన్నారులు, విద్యార్థులు, యువకులు పాల్గొని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. డీజే పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో మణికంఠారెడ్డితో పాటు సిపిఐ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో హోలీ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రంగుల పండుగలో భాగంగా భగత్ నగర్ లోని క్లబ్ అధ్యక్షురాలు గంప హరిణి నివాసంలో జరిగిన వేడుకల్లో క్లబ్ సభ్యులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకరికి ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హోలీ సంబరాలలో భాగంగా దంపతులు అందరూ కలిసి నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఐఈసీ అధికారి జంధ్యం మాధవి, ఐపీసీ పబ్బా అరుణ, ఆర్సీ సూరగీత, రీజియన్ సెక్రటరీ మాడిశెట్టి ఉమాదేవి, క్లబ్ అధ్యక్షురాలు గంప హరిణి, కార్యదర్శి విశాల, ట్రెజరర్ సమత పాల్గొన్నారు. కరీంనగర్లోని 9వ డివిజన్ కార్పొరేటర్ పడిశెట్టి వసంతలక్ష్మి భూమయ్య ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. 9వ డివిజన్ కార్యాలయ ఆవరణలో డివిజన్ ప్రజలు పాల్గొని ఉత్సాహంగా రంగులు చల్లుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందంగా గడిపారు. సంగీతం, డీజే పాటలకు, నృత్యాలతో ప్రాంగణం క్రిక్కిరిసిపోయి పండగ వాతావరణం నెలకొంది. హోలీ అనేది ఆనందం, ఐక్యతకు ప్రతీక. మన మధ్య ఉన్న విభేదాలను మర్చి అందరూ కలిసికట్టుగా జరుపుకునే పండుగ ఇది. రంగులు మన జీవితాలలో సంతోషాన్ని, కొత్త ఆశలను నింపుతాయి. హోలీ సంబరాలలో డివిజన్ నాయకులు శ్యామ్ సుందర్ రెడ్డి, వంగ నాగరాజు, తిరుమల రెడ్డి పాల్గొన్నారు. విషజీవులు, క్రిమికీటకాలతో అంబేద్కర్ స్టేడియం సమస్యల వలయంగా మారింది. నిత్యం వేలాది మంది వాకింగ్ చేస్తూ ఆరోగ్యం కాపాడుకుంటుంటే పాములు, తేళ్లు తిరగడంతో వారంతా భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా చిమ్మ చీకట్లో రోజు వాకింగ్ చేయాల్సి వస్తుందని వాకర్స్ ఆరోపిస్తున్నారు. అంబేద్కర్ స్టేడియంలో సమస్యలపై మైత్రి ఛానల్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. మీరు చూస్తున్నది కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియం. ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ వేలాది మంది వాకర్స్ ఇక్కడ వాకింగ్ చేయడంతో పాటు చిన్నారులు ఆటలు ఆడుకుంటూ ఉంటారు. నిత్యం వాకింగ్ చేసే వాకర్స్ కు విచిత్ర అనుభవాలు ఎదురవుతున్నాయి. పాములు, తేళ్లు, ముంగిసలు అగుపించడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా ఉండడంతో ఇటు వాకర్స్, అటు క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా వాహనాలు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే సాయంత్రం 6 దాటితే చాలు చీకట్లో వాకింగ్ చేయాల్సి వస్తుందని వాకర్స్ ఆరోపిస్తున్నారు. మేము వాకర్స్ మార్నింగ్, ఈవినింగ్ రోజు డైలీ వస్తుంటాము. ఈ వాకింగ్ ఈవినింగ్ అయితే ప్రాబ్లం అవుతుంది. లైట్లు రాకుండా ఊకే పాములు, తేళ్ళు అవి కాళ్ళకి తగులుతున్నట్టే పోతుంటాయి. ముంగిసలు కూడా కొద్దిగా శుభ్రంగా చూసుకోవాలని మేము విన్నపం చేస్తున్నాము. మాకు కొంచెం ఫెసిలిటీస్ బాగా ఉండాలి. గడ్డి గరక లేకుండా శుభ్రం చేయాలి. ఈ స్టేడియం అథారిటీ వాళ్ళు, స్టేడియం చూసుకున్న మేనేజ్మెంట్ వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా మాకు చేసి పెట్టాలని మేము కోరుకుంటున్నాము. పాములు, తేళ్లు, ముంగిసలు అగుపిస్తున్నాయని వాకర్స్ అన్నారు. వీటితో పాటు కుక్కల బెడద ఎక్కువైంది అని ఆరోపించారు. లైటింగ్ లేకపోవడంతో నడవడం కష్టమవుతుందని చెప్పారు. చెట్ల పొదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అపరిశుభ్రంగా ఉండడంతో పాములు, తేళ్లు వస్తున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి తక్షణమే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని వాకర్స్, క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు. మేము ప్రతిరోజు వాకింగ్కి వస్తుంటాం. కాకపోతే ఇక్కడ సమస్యలు ఏంటంటే కొన్ని ఇలాగనే ఉన్నాయి. కొన్ని సందర్భాలలో లైట్లు వస్తాయి, కొన్ని సందర్భాలలో లైట్ రావు.
ఇక్కడ చాలా వరకు అపరిశుభ్రంగానే ఉంది వాకింగ్ ట్రాక్. కొందరు బండ్లు కూడా వాకింగ్ ట్రాక్ మీద పెడుతున్నారు. దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతున్నది మన వాకింగ్ చేసే వాళ్ళకి. ఎవరికి ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినట్లేదు. కాబట్టి ఇది వీళ్ళే ఇక్కడ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళే కొంచెం చొరవ తీసుకొని లైట్లు కానివ్వండి, అది కానివ్వండి, అక్కడ చూస్తే అక్కడ మొత్తం చెట్లు మొత్తం పొరకలు మొత్తం కొట్టిపడేసినట్లు ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి వాకింగ్ చేసే వాళ్ళకి. దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ ఎవరైతే అథారిటీ ఉంటారో వాళ్ళు ఇవన్నీ క్లియర్ చేయించి ఆ లైట్లు కూడా సరిగా రావాలని. అప్పుడప్పుడు వస్తున్నాయి లైట్లు, అప్పుడప్పుడు రావట్లేదు. ఈ పాములు తేళ్ళు ఈ అపరిశుభ్ర వాతావరణంతో పాములు తేళ్ళు ఇవన్నీ తిరగడం జరుగుతున్నది. దానివల్ల కూడా మొన్న నాకే కనబడింది ఒక పాము, ముంగిసలు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇవన్నీ చెట్లు కానీ ఇవన్నీ కానీ అన్నీ తొలగించి ఎక్కడెక్కడ నీట్గా ఉంచితే జర వాకర్స్ కానీ అందరికీ మంచిగా ఉంటుందని. ఆర్టీసీ బస్టాండ్లో పార్కింగ్ సమస్య ప్రయాణికుల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నిత్యం వేలాది మంది ప్రయాణికులు తమ కుటుంబీకుల్ని బస్టాండ్లో దింపడంతో ఈ సమస్య తలెత్తుతుంది. అంతేకాకుండా బస్టాండ్ ఇన్గేట్ వద్ద ఉన్న కార్గో సర్వీస్ అక్కడే ఉండడం, వాహనాలు మరిన్ని పార్క్ చేయడంతో ఇటు ప్రయాణికులు అటు ఆర్టీసీ సిబ్బందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కరీంనగర్లోని ఆర్టీసీ బస్టాండ్లో పార్కింగ్ ప్రధాన సమస్యగా మారింది. రోజు వేల బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు పార్కింగ్ పెద్ద తలనొప్పిగా మారింది. ఇన్గేట్ నుండి లోనికి వచ్చేందుకు ప్రయాణికులు తమ కుటుంబీకులను, స్నేహితుల్ని దింపేందుకు వస్తుంటారు. దీంతో అక్కడున్న ట్రాఫిక్ పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది పార్కింగ్ చేయకుండా తగిన బోర్డు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 10 నిమిషాల కంటే ఎక్కువసేపు పార్కింగ్ చేస్తే గాలి తీస్తామంటూ హెచ్చరిక చేశారు. ఇది బస్టాండ్ లోపల కేవలం కొరియర్ ఉందంటే మాత్రమే అలో ఇస్తారు, లేకపోతే రానివ్వట్లేదు. అంటే వాస్తవానికి లోపలికి వచ్చినప్పుడు ప్రజలకే ఇబ్బంది అవుతుంది, బస్సులకు ఇబ్బంది అవుతుంది, యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కొరియర్ అంటే మాత్రం అది 5 నిమిషాల కోసం మాత్రమే అలో ఇస్తారు. లేదంటే వాళ్ళు గాలి ఇస్తాం అది ఇస్తామని బెదిరిస్తారు అని. కానీ వాళ్ళు చెప్పే వాస్తవం, ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బంది కావద్దని వాళ్ళు అంటున్నారు. 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం పార్కింగ్ చేయకుండా బోర్డులు ఏర్పాటు చేశారని ప్రయాణికులు చెబుతున్నారు. కొరియర్ ఉందంటేనే లోనికి అనుమతిస్తున్నారని చెప్పారు. కేవలం 5-10 నిమిషాల కోసం పార్కింగ్ చేసుకోనివ్వడం లేదన్నారు. ఇలా పార్క్ చేయడం ద్వారా ట్రాఫిక్ కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రయాణికులు తెలిపారు. కార్గో బుక్ చేసేందుకు వచ్చారని పార్కింగ్ చేయడం ఇబ్బందిగా మారిందని చెప్పారు. అదే కార్గో బుక్ చేయడానికి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. బండ్లు పెడితే తీసేయమంటారు. పార్కింగ్ ప్లేస్ లేదు, అవైలబుల్ లేదు. పైసలు పార్కింగ్ అక్కడ పెట్టుకోమని రమ్మంటారు. అదే మాకు ఇబ్బంది అవుతుంది కార్గో బుక్ చేయడానికి వచ్చినప్పుడు. కరీంనగర్లోని హనుమాన్ నగర్లో గల బ్లూబెల్స్ హై స్కూల్లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ నలువాల పుష్పలత రవీందర్, డీసీఈబీ భగవంతయ్య, ఆస్పెక్టివ్ సాఫ్ట్వేర్ కంపెనీ చైర్మన్ శ్రీనివాస్, వ్యాఖ్యతలు కెఎస్ అనంతాచార్య, మాడిశెట్టి గోపాల్ హాజరయ్యారు. అతిథులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జంగ సునీత మనోహర్ రెడ్డిలతో కలిసి ఉత్సవాలను ప్రారంభించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, నాటికలు, పాటలు ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. విద్యార్థుల ప్రతిభను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రశంసించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని జంగ సునీత మనోహర్ రెడ్డి తెలిపారు. ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ఉపాధ్యాయ సిబ్బంది, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. మా 12 సంవత్సరాల యానివర్సరీ ప్రోగ్రామ్కి వచ్చిన పేరెంట్స్ అందరికీ, అదేవిధంగా మా ఉపాధ్యాయులకి, మా విద్యార్థులకి నా యొక్క సాయంకాల సమయాన నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా పాఠశాలలో 12వ వార్షికాన్ని చాలా ఆనందంగా జరుపుకుంటున్నాము. మేము 300 మంది పిల్లలతో 20 మెంబర్స్ టీచర్స్తో మా బ్లూబెల్స్ పాఠశాలని 2014లో స్టార్ట్ చేశాము.
అప్పటి నుండి దినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు 1100 స్ట్రెంత్ ఉంది మా స్కూల్లో. అదేవిధంగా టీచర్స్ కూడా, స్టాఫ్ కూడా 80 మెంబర్స్తో ఉన్నారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలలో స్టడీస్తో పాటు క్రీడలు. కరీంనగర్లోని ఓ కార్పొరేటర్ ఎన్నికల హామీని నెరవేర్చుకుంటూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఇచ్చిన హామీ మేరకు ఆడబిడ్డ పుట్టిన ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. నగరంలోని 58వ డివిజన్లో పుట్టే ప్రతి ఆడపిల్లకు తన మనవరాలతో సమానంగా భావిస్తూ మాజీ మేయర్ ప్రస్తుత కార్పొరేటర్ రవీందర్ సింగ్ 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. డివిజన్లోని నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన జనగామ దత్తాత్రేయకు మనవరాలు పుట్టిన విషయం తెలుసుకున్న రవీందర్ సింగ్ వారి కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం అందజేశారు. మాజీ కార్పొరేటర్ కమల్జిత్ కౌర్, సోహన్ సింగ్ దంపతులు వెళ్లి కుటుంబానికి అందజేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో మానేరు నదిపై 71 కోట్ల నిధులతో నిర్మించబోయే బ్రిడ్జ్ అలైన్మెంట్ మార్చాలంటూ మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో రోడ్డు భవనాల శాఖ ఈఈకి వినతి పత్రం అందజేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషితో జారీ కాగా ఆ బ్రిడ్జి నిర్మాణం గతంలో చూపించిన ప్రదేశంలో కాకుండా మైలారం మైసమ్మ గుట్ట వద్ద నుండి కరీంనగర్ కు అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు. మైలారం గుట్ట వద్ద నుండి కరీంనగర్ కు నిర్మించడం ద్వారా దూరంతో పాటు ఖర్చు తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మైలారం నుండి నిర్మించడం ద్వారా ఆ మండల ప్రజలకు మేలు చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కటకం తిరుపతి, సర్పంచ్లు అజయ్ వర్మ, సామరాజిరెడ్డి, మ్యాదలి శ్రీనివాస్, నందిగొండ అనంతం, నాయకులు సంపతి ఉదయ్ కుమార్, విలసాగరం, రామచంద్రం, శంకర్ తదితరులు పాల్గొన్నారు. గన్నేరువరం మండల కేంద్రంలో బండి సంజయ్ గారు కేంద్ర మంత్రివర్యులు 77 కోట్ల రూపాయల బ్రిడ్జి కోసం వారు శాంక్షన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క బ్రిడ్జిని సప్తగిరి కాలనీ నుండి మైసమ్మ గుట్ట వరకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ మండలంలో ఉన్నటువంటి సర్పంచ్లందరూ కూడా ఏకగ్రీవంగా గ్రామ పంచాయతీ తీర్మానం చేసి చైర్మన్ ఉదయ్ సంపత్ గారికి ఇవ్వడం జరిగింది. అయితే బండి సంజయ్ గారు ఎన్ని నిధులు తీసుకురావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ సర్పంచులు అంతా ఏకమై మనం మండలానికి బ్రిడ్జి ప్రజల కోసం ఆ మండల ప్రాంతంలో ఉన్నటువంటి ఇల్లంతకుంట, కొయ్యాడ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బెజ్జంకి ఆ మండలానికి అందుబాటులో ఉండగా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా మంత్రి గారు చూస్తారు. మనం కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో, మంత్రి గారి సహకారంతో మనం అనుకున్న బ్రిడ్జిని సాధించే వరకు కూడా మా యొక్క సర్పంచుల ఫోరము మా తిరుపతన్న గారి అధ్యక్షతన వారి వెంట ఉండి ప్రతి మండలం నుంచి కూడా సర్పంచులు ప్రజలందరూ కూడా వారి వెంట ఉండి ఆ బ్రిడ్జి నిర్మాణం కోసము మనం అందరం పోరాడదామని చెప్పి తెలియజేస్తాము. గన్నేరువరం మండలంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ డబుల్ రోడ్డుపై వినూత్న నిరసన తెలియజేశారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. నిత్యం ఈ రోడ్డుపై రక్తహోలీ జరుగుతుందని ఆరోపిస్తూ రోడ్డుపై కూర్చుని మొహంపై రంగు చల్లుకుని వినూత్న నిరసన తెలిపారు. గుండ్లపల్లి టు పొత్తూరు రహదారి దుస్థితిని నిరసిస్తూ నడి రోడ్డుపై ఆందోళనకి దిగారు. ఈ డబుల్ రోడ్డు కోసం దశాబ్దాలుగా ప్రజలు వేచి చూస్తున్నారని జగన్ రెడ్డి అన్నారు. ప్రతి ఎన్నికల సమయంలోనూ హామీలు, ప్రతి ప్రభుత్వంలో శంకుస్థాపనలు, కానీ ప్రజలకు మాత్రం గాయాలు, ప్రమాదాలే మిగిలాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 71 కోట్ల రూపాయల జీవో తీసుకొచ్చి శంకుస్థాపన చేసి ప్రచారంతో సరిపెట్టుకుందని విమర్శించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే 100 రోజుల్లో రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చి ఉన్న రహదారినే చెడగొట్టి కంకర పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. ఆ కంకర రాళ్లు ఎగిరిపడి చిన్నారులు, వృద్ధులు గాయపడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చొరవ తీసుకుని తక్షణమే రోడ్డు పనుల్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మనం ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నది మలేషియానో మహారాష్ట్రనో కాదు, మానకొండూరు నియోజకవర్గంలో. ఇది మానకొండూరు నియోజకవర్గం, కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం, గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు గల డబల్ రోడ్ దుస్థితి ఇది. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో, కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు నేను ఎలక్ట్ అయిన వెంటనే, గెలిచిన వెంటనే 100 రోజుల్లో పూర్తి చేస్తా అన్న రోడ్డు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా దీని ఊసెత్తట్లేదు. మా ఎమ్మెల్యే గారు పట్టించుకుంటలేరు. రేవంత్ రెడ్డి గారు ఈ హోలీ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేమందరం కూడా తెలంగాణ ప్రాంత వాసులమే, మీకు ఓట్లేసిన వాళ్ళమే. ఇక్కడ మీకు ఓట్లేసిన జనాలు చాలా మంది ఉన్నారు. ఈ ఎమ్మెల్యే కూడా గెలిచింది కూడా కాంగ్రెస్ పార్టీ నుండే గెలిచిండు, కవ్వంపల్లి సత్యనారాయణ గారు.
ఇప్పటికి కూడా ఈ రోడ్డును 2 సంవత్సరాల నుంచి పట్టించుకుంటలేరు. దయచేసి ఒకవేళ ఈ కంకర్రాళ్ళు గనక వాహనదారులకు తగిలితే ఇలాంటి పరిస్థితి వస్తుంది, రక్తం ఓడే పరిస్థితి వస్తుంది, ప్రాణాలు పోయే పరిస్థితి కూడా వస్తుంది. కావాలంటే చూడండి, ఈ కంకర వదిలిపెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. కాంట్రాక్టర్ని అడిగితే డబ్బులు ఇస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తున్నారు. ఈ రోడ్డును మరి మేమందరం తెలంగాణలో లేమా, ఎలాగుందో చూడండి. ఈ పక్కన బాయి కూడా ఉంది. ఇక్కడ దీని కనీసం రక్షణగా గోడ కూడా నిర్మించలేని దుస్థితి. ఏప్రిల్ 28వ తేదీన కరీంనగర్లో జరగబోయే రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమరభేరిని విజయవంతం చేయాలని ఓసీజేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. కరీంనగర్లోని రైతు మిత్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓసీజేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చందుపట్ల నరసింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఓసీజేఏసీ రాష్ట్ర కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. అన్నదాతల సమస్యలపై ప్రధాన ఎజెండాగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. అన్నదాతలు పండించిన అన్ని రకాల పంటలకు తగిన రీతిలో గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని సాగుకు అనుసంధానించాలన్నారు. ఏప్రిల్ 28న 1,00,000 మందితో ఓసీ ఐకాసా రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహాగర్జనకు భారీ సంఖ్యలో రైతులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఓసీజేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గోపు జైపాల్ రెడ్డి, ఓసీజేఏసీ రాష్ట్ర సలహాదారు రావుల నరసింహారెడ్డి, దడిగెల వెంకటేశ్వరరావు నాయకులు పాల్గొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ప్రధానంగా ఎజెండాగా చర్చించి కరీంనగర్ పట్టణం లోపల వచ్చే ఏప్రిల్ 28న 1,00,000 మందితో రైతుల మహాగర్జన సమర బేర్ని అన్ని సంఘాల కలుపుకొని ఓసీజేఏసీ రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యం లోపల ఒక భారీ బహిరంగ సభను నిర్వహించడానికి మేము తీర్మానించి ఆ ఏర్పాట్ల గురించి ఈరోజు పాత్రికేయ మిత్రులకు మేము వివరిస్తున్నాము. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న రైతులకు కల్పిస్తున్నటువంటి గిట్టుబాటు ధరలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేకపోవడం, తర్వాత రైతులు పండించిన పంటలకు రైతుల భాగస్వామ్యంతోనే ఒక జాతీయ స్థాయి లోపల రైతు ప్రత్యేకంగా రైతు గిట్టుబాటు ధర ప్రత్యేక జాతీయ చట్టం తీసుకురావాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ, రైతులకు ఇప్పుడు కూలీల కొరతతోని అనేక ప్రతికూల పరిస్థితులతోని తర్వాత వారికి ఏమాత్రం మన వ్యవసాయం ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యం లోపల వ్యవసాయ రంగాన్ని కూడా జాతీయ ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయాలని, రైతులకు బీమా పరిమితిని 70 ఏళ్ళకు పెంచాలని, రైతులకు కూడా కనీసం 50 ఏళ్ళు నిన్న ప్రతి రైతుకు కూడా నెలకు 7,500 నుంచి 10,000 పెన్షన్ సౌకర్యం కల్పించాలని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాము. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తా నుండి ఎల్లమ్మ చెరువు వరకు చేస్తున్న రోడ్డు విస్తరణ పనుల్లో వివాదం చోటు చేసుకుంది. రోడ్డు విస్తరణ కొరకు అధికారులు వేసిన మార్కింగ్ రోడ్డు పక్కనే ఉన్న ఇండ్లలోకి వెళ్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేండ్లుగా రోడ్డు పక్కనే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటున్న తమను ఇప్పుడు రోడ్డు విస్తరణ పేరుతో రోడ్డు మీదే పడిస్తే ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇండ్లను ఆక్రమించుకోవడానికి ఇదేమీ జాతీయ రహదారి కాదని, ఇప్పుడున్న రోడ్డే సరిపోతుంటే మళ్లీ విస్తరణ పేరుతో తమ భూముల్ని ఇండ్లను ఆక్రమించుకోవడం ఏంటని ప్రశ్నించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. సమస్యను పరిష్కరించి తమకు తగిన నష్టపరిహారం అందించాకే రోడ్డు పనులు మొదలు పెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఇండ్లను స్థలాలను వదులుకోబోమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ కాలనీ వాసులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఎయిర్ ఇండియా దుబాయ్ నుండి తొలి రెస్క్యూ విమానాన్ని నడిపింది. ఈ విమానంలో 149 మంది ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఈ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ తరలింపు చర్య పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అక్కడున్న భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిలిచిపోయిన విమాన సర్వీసులు గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు పాక్షికంగా ప్రారంభమయ్యాయి. ఇండిగో సంస్థ సౌదీ అరేబియా జెడ్డా నుండి ప్రత్యేక విమాన సర్వీసులు నడుపుతున్నట్లు వెల్లడించింది. గతంలో టికెట్లు బుక్ చేసుకుని ప్రస్తుత పరిస్థితి కారణంగా ప్రయాణించలేని కస్టమర్ల కోసం ఈ విమానాల్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ప్రవాస భారతీయులకి కాస్త ఊరట లభించడంతో పాటు తమ గూటికి చేరుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా హోలీ పండుగ వేడుకలు, రంగులు చల్లుకుంటూ సంబురాలు జరుపుకున్న ప్రజలు. అంధకారంగా మారిన అంబేద్కర్ స్టేడియం, క్రిమి కీటకాలతో ఇబ్బందుల్లో వాకర్స్, క్రీడాకారులు. బస్టాండ్లో తలనొప్పిగా మారిన పార్కింగ్ సమస్య, సరైన స్థలం లేకపోవడంతో ఇబ్బందుల్లో ప్రయాణికులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.